మైసమ్మకి ఎక్కలేరు కోపం వచ్చిందంట. గౌతుడు షేర్ కాడ నిద్రపోతుంటే మైసమ్మ లేచి వచ్చి గౌతుడు చెప్ప మీద కొట్టి లేచి కూర్చుండబెట్టింది. గౌతుడా నాకు 7 పాపాలు ఆరం పెడుతున్నాడు, ఇంకా పాపాలు ఆరం పెడతలేవు అన్నప్పుడు అమ్మవారు మైసమ్మ 7 పాపాలు ఆరం పెట్టమన్నదే. 5 గర్భంతో ఉన్న స్త్రీలు ఏనాడు షేర్ కాడుకు వస్తున్న పండు తెంపుకొని ఏనాడు గౌతుడు ఏం చేసిండు? 5 గర్భిణీ స్త్రీలు 5 గుండ్లు పెట్టి ప్రాణం వల్ల తీసిండు. కస్తూరి పిల్లి పాలు దానికి వచ్చేవరకు పిల్లి ప్రాణం కూడా తీసింది. రాజు 7 పాపాలారం పెట్టిన గుళ్ళో ఉన్న మైసమ్మ శాంత అయిపోయింది. మనం చేసిన పాపాలుంటే మన కాళ్ళకి సంఖ్యలే చుట్టుకుంటాయి. చేసిన పుణ్యాలుంటే మన తల మీద కొడుకులై కాపాడుతాయి. పంట పండినప్పుడు కొడుకుల పెళ్లి చేస్తానని గౌతుడు కాలు చూపిస్తే చిన్న కొడుకులకు లగ్నం వస్తుంది కానీ పెద్దవాడు రాజు లగ్నం వస్తలేదు. కొడుకులకు అందరికి లగ్గాలు చేసిండే. పెద్దవాడు ముని దాటిపోయి ఆ లగ్గం వస్తలేదు నాయన గౌతరాజా గర్భమంటూ జన్మించే నా తెచ్చుకొని సాగిన వారా చిన్న వాళ్ళ లగ్గాలు చేసిన నా లగ్గం ఎందుగా ఏమంటే గౌతరాజా నేను పంట పండించినప్పుడు 7 పాపాలు చేసిన. తండ్రి చేసిన పాపాలుంటే తండ్రి పుట్టిన పెద్ద కొడుకు మొయ్యాలి. తల్లి చేసిన పాపాలుంటే తల్లి పుట్టిన పెద్ద బిడ్డ మొయ్యాలి. తండ్రి చేసిన పాపాలుంటే తండ్రి కూడా పెద్ద కొడుకుకే కట్టిస్తారు. తండ్రి చేసిన పాపాలుంటే తల్లి పుట్టిన పెద్ద బిడ్డకే కట్టిస్తారు. భర్త తీసిండు వెనుక 4 పాపాలు ముంగడ 3 పాపాలు కట్టిండే. రాముని రాజా పాపాలు తీసుకుపోయి తిరుపతి తీరంగా తిరిగి వస్తే పాపాలన్నీ నిర్వంశమైపోతాయి. అయ్యో అయ్యో అమ్మరాలి అమ్మ అయ్యమ్మో నా బుర్ర మీద మన్నుయ్యా మన్నుయ్యా
ఇంటికి పెద్ద కొడుకు పుట్టరాదే ఇంటికి పెద్ద కొడుకు పుట్టరాదే ఇంటికి పెద్ద కొడుకు పుట్టరాదే ఈ పాడుగను అందము జన్మించిన చేతల్ల చెట్టు అయ్యి నేను కొడితే చేతమ్మకే నాశములు రాళ్ళ రాయి రాయి నేను కొడితే రాయమ్మకేమి ఎరుక నాశములు అందులోనే ముట్టలేదా నాయమ్మ చెన్ను కోడి దాని రామా నాయమ్మ నీకు నాకు రుణం వల్ల వాసిపోతూ ఉన్నది వాసిపోతూ ఉన్నది ఓ గంట సేపు నమ్మలారా పెట్టినాడు అమ్మలారు దాని మీద పడ్డాడమ్మా మునిరాజు పట్టణానికి నాకు రుణం బాసిపోతూ ఉన్నది బాసిపోతూ ఉంది వెళ్ళిపోతానండి కావడ బట్ట తీసి మందు పెట్టుకొని విశ్వేశ్వర బ్రహ్మ ముగ్గురు పైసా ఖర్చు పెళ్లి చేస్తానన్న దేర్వా రాజుడు పోతా ఈ కారం పొంద బొక్కారం సంకలు ఎటుకలు శాతాల పడు ముక్కులు ఎటుకలు మూతాల పడు కొట్టు ముడుగు గడ్డమున్నాయి అని చెప్పినప్పుడు ఎల్లమ్మ గడ్డ పద్దమాది ఏమిటంటే లక్క పొల పట్టుకొని నడ వేలు మీద దెబ్బ కొడితే ఎల్లమ్మ పెళ్లి పెళ్లి పెళ్ళని సప్పుడు వస్తుంది కన్నడ సమయమేనాలంటే నీ తరము కాదు తోని గాలి ముద్ద గాలి లోపల మీద త్యాగంట కొడితే ఎల్లమ్మ పెళ్లి పెళ్ళని సప్పుడు వస్తుంది ఏడు సముద్రాలంటే చెరువు కాదు నీళ్ళు కాదు సముద్రాలు కావే కడుపు లోపల జర్రి అసరు పొట్ట కసరు పొట్ట కళ్ళు వచ్చే సట్టేడు సముద్రాలు తిరిగి వచ్చిన భర్త బతికించడం లగ్న వార్తలంటే పంట వాటి కాడుకొచ్చి ఏ విధంగా వాడుతున్నాడు
అందరా ఒకటి రెండు ముగ్గురా ఒకలేనా అమ్మ ఇట్లా కంకణాల పైసలు పెట్టుకోవాలి వీరికి సగం ముగ్గురు ఎక్కువ ఉంటారు కాలు పొద్దుకి సమోసా ఇవ్వదని అడిగింది డబల్ డబల్ కంకణాలు అడ్డు స్వామి ఆమె కష్టం ఆమె కట్టిన రెండు ఆల్రెడీ పెట్టాలి చావా బుడిది పూసుకున్నావు మొత్తం బుడిది పూసుకున్నావు అటు సామి కూడా కట్టు రాజనా సామి కూడా కట్టు Thank you.